రే మహేష్ ఏం యాప్ రా ఇది? ఏంటి ఒక్క ఇన్స్టాల్కి 500? ఆగు. రే ఏంది ఇది? ఎంతవరే ఏందిరా ఇది ఇట్లా వస్తుంది? ఏంది వాల్పేపర్ అంతా మారిపోయింది. ఇట్లాంటి చెత్త యాప్స్ పంపికో చెత్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఒక చెత్త యాప్ గురించి చెప్పబోతున్నాను గాయ్స్. ఈ యాప్ కనుక మీరు వాడారు అంటే పబ్లిక్లో అండ్ అంతేకాకుండా ఈ సమాజంలో ఎదవల్లాగా మన మీద ముద్ర పడుతుంది గాయ్స్. ఎందుకు ఏంటి అనేది ఇంకా తెలుసుకోవాలంటే ఇంకా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే భయ్యా ఇది ఇట్లా పెట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక బైరు ఇవ్వండి, దానికి గుయ్యం అనాలా. సో దట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. అంతేకాకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. మేము వీడియోని ఎందుకు లైక్ చేయమంటాం అంటే మీకు మాకు మధ్యన ఉన్న కామన్ మీడియం ఏంటంటే ఆ లైక్స్ బటనే. మీరు ఎక్కువ లైక్ చేశారనుకోండి, మీకు ఇలాంటి టాపిక్స్ నచ్చుతున్నాయని చెప్పి మేము అలాంటివి ఇంకా ఎక్కువ చేస్తాం. అండ్ అంతేకాకుండా మీరు ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి మేజర్గా. ఎందుకంటే ఈ యాప్ అనేది మేజర్గా ఫ్రెండ్స్ మధ్యలో సర్కిల్లో తిరుగుతుంది. అండ్ ఇది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ని మీరు ఫేస్ చేయబోతున్నారు. ఏంటి యాప్ అంటే మేజర్గా రీసెంట్గా ఏంటంటే నార్మల్గా లైక్ పేటిఎం క్యాష్ కోసం అండ్ అంతేకాకుండా ఫ్రీ ఇంటర్నెట్ వస్తుందని లేకపోతే రిఫరల్ లింక్స్ అలా షేర్ చేస్తాం. నేను కూడా అలానే చెప్పి షేర్ చేస్తూ ఉంటాను. సో అలా చేసినప్పుడు ఏంటంటే మన ఫ్రెండే కదరా పై మన దోస్తాను కోసం అని చెప్పి మన ఫ్రెండ్ గారు ఇన్స్టాల్ చేస్తాడు. సో నాకు కూడా అలానే ఒక యాప్ వచ్చింది. సరే మా ఓడు పంపించింది కదా మహేష్ గారు, సరే అని చెప్పి ఇన్స్టాల్ చేశాను. నేను ఆ టైంలో కరెక్ట్గా హాల్లో ఉన్నాను, మా ఫ్యామిలీ వాళ్ళందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. సో ఇన్స్టాల్ చేసుకొని నేను వాడుతున్నప్పుడు సడన్గా అతి చండాలమైన సౌండ్స్ అండ్ అంతేకాకుండా నాకు ఏంటి అంటే మీకు ఓవరాల్గా పోనోగ్రఫీ కంటెంట్ అనేది ఓపెన్ అయింది. నా ఫోన్ చేతిలోంచి పడిపోయింది లక్కీలీ. అండ్ అంతేకాకుండా అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఏంటి అంటే గ్లాస్ పగలబోయింది, కానీ పగలలేదు. OnePlus బాగానే వాడింది అనమాట గ్లాస్ అనేది. కానీ వెంటనే నా నెక్స్ట్ పని ఏంటో తెలుసా, మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దవడ మీద ఒకటి ఇచ్చా. అయ్యా ఎందుకురా ఇట్లా పంపించావు అంటే వాడు చెప్పింది ఏంటంటే నాకు కూడా ఇలానే అయిందిరా నీకు కూడా అలానే కావాలని చెప్పి పంపించాను అన్నాడు. అంటే ఇప్పుడు నాకు వచ్చిన సిచ్యువేషన్ మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. యాప్ పేరు ఏంటంటే యాపిల్ పై అనమాట. సో ఇదేంటి అంటే ఒక మెలీషియస్ కంటెంట్ని మన ఫోన్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. అలా ఇంజెక్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు లైక్ మీ ఫోన్లో ఉన్న చెత్త వాల్పేపర్ చెత్తగా మారిపోతుంది. అంటే లైక్ పోనోగ్రఫీ వాల్పేపర్ మారిపోతుంది, మీ రింగ్ టోన్ మారిపోతుంది, మీ మెసేజ్ టోన్ మారిపోతుంది, అండ్ మీకు మెసేజెస్ వస్తుంటాయి, ఈ రింగ్ టోన్స్ మారిపోతుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో ఎంత ఆపినా కూడా ఆ వీడియో ఆగట్లేదు, అది కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేస్తే కానీ అది ఆగదనమాట. అంత డేంజరస్ యాప్ అనమాట. ఎందుకు అంటే అది లూప్లో లైక్ కంటిన్యూస్గా రన్ అయిపోతుంది. అండ్ ఈ లూప్లో రన్ అయిపోయి మన ఫోన్లో ఉన్న ప్రాసెసింగ్ స్పీడ్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిప్టో కరెన్సీస్ జనరేట్ చేసుకున్నారు ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో. భయ్యా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఇలాంటి యాప్స్ వల్ల వాడు పైసలు సంపాదించుకున్నాడు యాదవగాడు, వాడు బాగానే బతుకుతున్నాడు, కానీ జిందగీలు ఖరాబ్ అయ్యేది మన ఇజ్జతే పోతుంది మార్కెట్లో. ఇప్పుడు లైక్ క్లాస్లో ఉన్నారు, అరే మా ఓడి పంపించిండు, అరే పేటిఎం క్యాష్ వస్తుందంట, లేకపోతే మన ఓడి పంపించిండు కదా అని చెప్పి ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం దోస్తాను అని చెప్పి ఇన్స్టాల్ చేసుకున్నాడు. క్లాస్ మధ్యలో ఇట్లాంటి ఇజ్జత్ పోయే యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకొని ఆ సౌండ్స్ వచ్చినాయి అంటే ఎంత భయంకరమైన పొజిషన్లో ఉంటామో చూసుకోండి. సో జాగ్రత్తగా ఉండండి గాయస్. ఇన్స్టాల్ చేసుకోండి మన ఫ్రెండ్ గారు పంపించిందంటే, కానీ చేసే ముందర వాడిని ఒకసారి అడగండి. దవడ పలగొడతానని చెప్పండి, మన ఫ్రెండ్ని కొట్టడంలో తప్పులేదు. ఎందుకంటే వాడు అట్లాంటి పనులు చేసినప్పుడు అలాంటివి జరగాలి వాడి. సో ఇది గైస్ బేసిక్గా చెప్పాలనుకుని డేంజరస్ యాప్ ఇది. మెలీషియస్ కంటెంట్ మీ ఫోన్ ప్రాసెసింగ్ స్పీడ్ని వాడుతుంది అండ్ మీ ఫోన్ని ఖరాబ్ చేసే అవకాశం ఉంది. యాపిల్ పై అనమాట, పూడిపై కాదు. పూడిపై గాడికి ఇప్పుడే 100 మిలియన్ సబ్స్ అయ్యారు. అండ్ కంగ్రాచులేట్ చేద్దాం మనం వాడిని కూడా. మనకి మంచి పోటీ అయ్యాడు కానీ గెలవలేకపోయాడు. సో ఈ వీడియోకి ఇంత కలిసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయాలి. అంతేకాని వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.